అందరికీ నమస్కారం. పురుషులు పరాయి స్త్రీలను చూడటానికి అసలు కారణం ఇదే. స్త్రీ పురుషులు ఒకరినొకరు ఆకర్షించుకుంటారని అందరికీ తెలుసు. ఇది సృష్టి ధర్మం కూడా. అయితే ఆ ఆకర్షణ హద్దులు దాటి తప్పుడు సంబంధంగా మారితే ప్రమాదం. ముఖ్యంగా వివాహం అయిన వారి విషయంలో ఇది పెద్ద తప్పు అవుతుంది. ఇదే జరిగితే వైవాహిక జీవితం కూడా నాశనమయ్యే అవకాశం ఉంది. వివాహేతర సంబంధం ఎప్పుడూ తప్పుగా పరిగణించబడుతుంది. మరో స్త్రీ వల్ల భర్త తన భార్యకు దూరం కావడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. భార్యాభర్తల సంబంధంలో శారీరక సంతృప్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వివాహేతర సంబంధాల వైపు అడుగులు పడటం మొదలవుతుంది. ఏదైనా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటే సమస్యను తగ్గించుకునేలా ఉంటే బాగుంటుంది. అయితే పెళ్ళైన పురుషులు కూడా స్త్రీ కనబడగానే చాలామంది మగాళ్ళు అప్రయత్నంగానే వాళ్ళ వైపు చూస్తుంటారు. అబ్బాయిలు మాత్రమే కాదు, పెళ్ళైన పురుషులు కూడా స్త్రీల వైపు చూస్తారు. బుద్ధిగా భార్యను మాత్రమే ప్రేమించే భర్తలు కూడా పరస్త్రీ కనిపిస్తే చూడటం అత్యంత సాధారణం. ఇలాంటి సందర్భాల్లోనే మగబుద్ధి పోనిచ్చుకోరు అని ఆటవాళ్ళు సెటర్లు వేస్తుంటారు. ఇంతకు భార్యతో కలిసి బయటకు వెళ్ళిన పరాయి స్త్రీ వైపు కన్నెత్తి ఓరగా చూడడానికి కారణమేంటో తెలుసా? కొంతమంది డైరెక్ట్గానే అమ్మాయిల వైపు చూస్తే, కొందరు మాత్రం భార్య పక్కనున్నప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారట. పెళ్ళాం పక్కకు తిరగగానే చటుక్కుమని అందమైన అమ్మాయిల్ని చూసేస్తుంటారు. దీని అర్థం వారికి మీపై ప్రేమ తగ్గడమే, అంతే తప్ప పరాయి స్త్రీల వ్యామోహమో కాదు. అదొక బలహీనత, అంతకంటే కాదు. మీ భర్త ఓ అమ్మాయి వంక ప్రత్యేకంగా చూస్తున్నాడంటే ఆమె మీకంటే ఆకర్షించేలా ఉందని అర్థం. అందమైన ఆడవాళ్ళను చూస్తే పురుషుల మెదడులో రసాయనిక మార్పులు సంభవిస్తాయి. సెరటోనిన్, డోపమైన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి తెలియని అదో రకమైన సంతృప్తిని కలిగిస్తాయి. ఈ భావోద్వేగాలు చక్కటి హాయినిస్తాయి. కొందరైతే ఊహల్లో తేలిపోతారు. అమ్మాయిలతో మాటలు కలిపి చెట్టాపట్టాలేసుకొని తిరగనంత వరకు ఇది ఏమాత్రం హానికరం కాదు. చనువుగా ఉన్నట్లు తెలిస్తే మాత్రం ఉపేక్షించొద్దు. మంచి భార్య ఇద్దరి మధ్య అన్నీ బాగున్నప్పటికీ కొందరు పురుషులు వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో భార్యాభర్తల సంబంధంలో నమ్మకం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నమ్మకం ఉంటే ఇద్దరు ఒకరికొకరు నిజాయితీగా ఉండాలి. లేని పరిస్థితుల్లోనే ఈ సంబంధాలకు దారితీస్తుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి మనసు కలత చెందడం చాలా తరచుగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇతర స్త్రీలు పురుషులను ఇష్టపడతారు. ఇక్కడ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు మంచి చెడులను చూసుకోవడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. లేదు ఎవరి దారి వారిదే అంటే పరిస్థితులు వేరుగా మారుతాయి. భార్యాభర్తలు తల్లిదండ్రులు అయ్యే వరకు ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత పురుషులు తమ భార్యల నుండి దూరం అవుతుంటారు. దీనికి కారణం భార్య తన భర్త కంటే బిడ్డకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి ప్రతి భార్య ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.